హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఒక నార్త్ డిష్ అయితే చేసుకుందాం. అదే పంకిన్ బోర్తా అండి. సో, ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, అందులో పండు గుమ్మడి ఉంటుంది కదా, ఆ ముక్కలు వేసుకోవాలండి. లైట్‌గా సాల్ట్ కూడా వేసుకోవాలి. త్వరగా మగ్గిపోతుంది. సో, ఒక 2 నిమిషాలు ఆగితే సాఫ్ట్‌గా మగ్గిపోతుందండి. సో, మగ్గిపోయి పక్కన పెట్టి, మళ్ళీ ఇంకొంచెం నూనె వేసి, అందులో మీకు కావాల్సినన్ని ఉల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయ అండి. నేను తీసుకున్న క్వాంటిటీ కొద్దిగానే ఉంది కాబట్టి, ఒక్క ఉల్లిపాయ తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అది కూడా సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలనమాట. సో, పొట్టు తీసేసేసి అవి కూడా బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. తర్వాత కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలండి. కొంచెం స్పైస్ తక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో, ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా చేత్తో అయితే మ్యాష్ చేసుకోవాలండి. సో, స్పూను నేను ఎలాంటివి యూస్ చేయకుండా చేత్తోనే స్మాష్ చేసుకున్నాను అనమాట. సో, తర్వాత ఈ ఉడకపెట్టుకున్న గుమ్మడి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేసి బాగా కలిపేసేస్తే ఎంతో టేస్టీ అయిన పంకిన్ బోర్తా చాలా బాగుంటుందండి. సో, ఇది మనం ఏదైనా పప్పు చేసుకుంటాం కదా, సో దాంట్లో కూడా చాలా బాగుంటుంది. సో, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకేనా అండి. నా వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఇదైతే నేను సెకండ్ టైం అనమాట చేయడం. బట్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ అండి.